క్రాస్ సీమ్ డెలివరీ అంటే ఏంటి? ఓ బాల్ దుబ్బకొచ్చా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూజువల్ గా మనం బౌలింగ్ చేస్తున్నప్పుడు సీమ్ పైన వేస్తాం. యువర్ ఫింగర్స్ ఆర్ బిహైండ్ ద సీమ్ అండ్ దాని మీద రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అది సీమ్ మీద పడితే డిపెండింగ్ ఆన్ యువర్ రిస్ట్ పొజిషన్ బాల్ లోపలికి కానీ బయటికి కానీ వెళ్తుంటుంది. కానీ క్రాస్ సీమ్ డెలివరీ అంటే ఇలా కాకుండా సీమ్ ని ఇలా తిప్పి ఇలా పట్టుకొని వేయడం. దిస్ ఇస్ అ క్రాస్ సీమ్ డెలివరీ. నౌ ఇలా వేసినప్పుడు ఒకవేళ సీమ్ పైన బాల్ పడింది అనుకుందాం, పిచ్ పైన బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ దీని రియల్ ఎస్టేట్ తక్కువ కదా, సీమ్ అంత కొంచెమే ఉందిగా, ఎక్కువ జాగా ఏది ఈ షైనీ సైడ్, రైట్? ఈ షైనీ సైడ్ గనక బాల్ పడిందంటే బాల్ స్కిడ్ త్రూ అవుతుంది. సో మీరు క్రాస్ సీమ్ వేసినప్పుడు యాజ్ అ బౌలర్ అది సీమ్ పైన పడుతుందా, షైనీ సైడ్ పైన పడుతుందా, లెదర్ సైడ్ మీద, ఎవరికి తెలీదు. బౌలర్కే తెలియనప్పుడు బ్యాట్స్మెన్ తెలిసే ఛాన్సే లేదు. అదే యూజ్ చేశారు ఎంఐ బౌలర్స్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. అందుకనే ఒకే లెంత్ నుంచి కొన్ని బాల్స్ సీమ్ పైన పడ్డప్పుడు బౌన్స్ అయ్యాయి, కొన్ని ఈ లెదర్ మీద ఈ షైనీ సైడ్ పడ్డప్పుడు పడి స్కిడ్ త్రూ అయ్యాయి, ఎక్కువ బౌన్స్ అవ్వలేదు. వాటికే వికెట్ సంపాదించారు. యంగ్ ఫాస్ట్ బౌలర్స్, ఇట్స్ ఎ గుడ్ వేరియేషన్ టు హ్యావ్ ఎ క్రాస్ సీమ్ డెలివరీ. ప్రాక్టీస్ చేయండి.